ఒక మరణం ఎన్నో సందేహాలను మాత్రమే కాకుండా మరెన్నో సవాళ్లను ఈ సమాజం మీదకు విసిరేసింది. ఓ మరణం, ఇది హత్య లేకపోతే ఆత్మహత్య తేల్చుకో అంటూ ఈ సమాజం ముందు ఓ పెద్ద సవాలు నిలబెట్టింది. హత్య చేశారు అనేటువంటిది ఒక వాదన, కాదు వీళ్ళ చిత్రహింసలు భరించలేకే ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటిది ఇంకొక వాదన. హత్య చేశారు, ఇది వినుత వాళ్ళే చేశారు, వాళ్ళని అన్ని అనుకోని అక్కడ ఉన్నందుకు లాస్ట్కి చంపేసి బాడీని గిఫ్ట్ ఇచ్చారు మాకు. ఏ కారణం చేత రాయుడిని చంపాల్సి వచ్చి ఉంటుంది వాళ్ళకి? వీడి దగ్గర ఒక కారణం ఉంది, అది ఎక్కడ బయట పెట్టేస్తాడో. చనిపోయి ఇన్ని రోజులు అవుతున్నా కూడా పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు, మిగతా ఎవరు స్పందించట్లేదు. జనసేన నుంచి మళ్ళీ నీకు న్యాయం జరుగుతున్న నమ్మకం ఉందా? అసలు ఎందుకు ఇంత జరిగినా కానీ ఆయన ఎందుకు కామ్గా ఉన్నాడు? మాకెందుకు ఇంత అన్యాయం జరుగుతా ఉన్నా ఆయన ఇంకా స్పందించట్లేదు. మీరు వెళ్ళినప్పుడు రాయుడిని అక్కడ చూసినప్పుడు ఒంటి మీద గాయాలు కానీ లేకపోతే బాధపడుతున్న ఏమన్నా ఉందా? ఉరేసినట్టు చైను, గొంతుకి ఉరేసినట్టు అవి కూడా ఉన్నాయి. రాయుడు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డా కూడా మాకు సంబంధం లేదు అంటూ వినూత దంపతులు అఫీషియల్ గా ప్రెస్ నోట్ వాట్సాప్ గ్రూప్స్ లో పెట్టారు. వాళ్ళు తప్పుంటేనే కదా మాకు డబ్బు ఆఫర్ చేస్తారు. వాళ్ళు ఎవరు ఆఫర్ చేశారు? వినూతాన్ని ఆఫర్ చేసింది. ఎంత చేసింది? 30 lakhs దాకా చేసింది. దీని వెనుక ఉన్నది బొజ్జల సుధీర్ రెడ్డి, స్థానిక టీడీపీ ఎమ్మెల్యేనే అని. కోట వినూతకి రాయుడికి మధ్య వివాహేతర సంబంధం ఉంది అని చెప్పి చాలా మంది చెప్తారు. అంటే చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకునేంత ఆప్యాయత ఉందా? అంత చూపించారా? ఒక మరణం ఎన్నో సందేహాలను మాత్రమే కాకుండా మరెన్నో సవాళ్లను ఈ సమాజం మీదకు విసిరేసింది. ఓ మరణం, ఇది హత్య లేకపోతే ఆత్మహత్య తేల్చుకో అంటూ ఈ సమాజం ముందు ఓ పెద్ద సవాలు నిలబెట్టింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని కొందరంటుంటే, కాదు విపరీతమైన చిత్రహింసలకు వల్లే ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనేటువంటిది ఒక వాదన. ఇలా ఎవరికి తోచిన వాదన పడికట్టు పదాలతో అల్లికల కథలతో మన ముందు ఉంచినటువంటి ఈ తరుణంలో డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడి మరణానికి కారణమేంటి, కారకులు ఎవరు అనేటువంటిదే $1 మిలియన్ ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం తేల్చుకునేందుకు రాయుడు చెల్లి కీర్తిప్రియతో మాట్లాడదాం. నమస్తే. కొన్ని ప్రశ్నలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి, కొన్ని కథనాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. వాటన్నింటికీ సమాధానం చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తివి నువ్వే కీర్తిప్రియ. మొదటి ప్రశ్న ఇబ్బందిగానే అడుగుతున్నాను. కోట వినూతకి రాయుడికి మధ్య వివాహేతర సంబంధం ఉంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. రాయుడు నా తమ్ముడు లాంటి వాడు, వినూత నా అక్క లాంటిది అని చెప్పి రాయుడి పోస్టులు ఇవంతా చెప్తున్నాయి. అసలు ఏంటి వీళ్ళిద్దరి మధ్య? 100కి 1000% చెప్తాను నేను. వినూత అని ఒక అమ్మ ఒక అక్కలాగే ట్రీట్ చేస్తూ వచ్చాడు మా అన్న. ఒక అమ్మ ఒక అక్కలాగే ట్రీట్ చేశాడు. మా అన్నకి ఆమెకి ఎటువంటి సంబంధము లేదు, మా అన్న అలాంటి వాడు కాదు, అలాంటి పనులు చేయడు మా అన్న. దీన్నైతే నేను గట్టి క్లారిటీతో ఉంటాను కూడా. దీనికోసం ఎంత దూరమైనా వెళ్తాను, నాకు న్యాయం జరగాలి. పవన్ సార్ వరకు వెళ్ళాలి. ఇది ఆయన దీనికి భిన్న రియాక్ట్ అవ్వాలి, తెలుసుకోవాలి. అసలు ఎందుకు ఇంత జరిగినా కానీ ఆయన ఎందుకు కామ్గా ఉన్నాడు? మాకెందుకు ఇంత అన్యాయం జరుగుతా ఉన్నా ఆయన ఇంకా స్పందించట్లేదు? మా ఆవేదన ఆయనకి చెప్పుకోవాలని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాము. ఆయన త్వరలో మమ్మల్ని కలసాలి, మేము మాట్లాడాలి, మమ్మల్ని కలిసేటట్లయినా చేసుకోవాలి. ఆయన హత్య చేశారు అనేటువంటిది ఒక వాదన, కాదు వీళ్ళ చిత్రహింసలు భరించలేకే ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటిది ఇంకొక వాదన. నువ్వు చెప్పాలనుకున్న నిజమేంటి? హత్య చేశారు మా అన్నని. అతని ప్రాణాలు తీసుకునే అంత దుర్మార్గుడు అయితే మా అన్న కాదు, చేతకాని మనిషి అయితే మా అన్న కాదు. హత్య చేశారు, ఇది వినూత వాళ్ళే చేశారు. వాళ్ళ అనుచరులు కూడా బయట ఉన్నారు, వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అసలు అంత నమ్మకంగా అంత ఆప్యాయంగా ఉన్న వ్యక్తిని ఎందుకు చంపాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? వాళ్ళటివి ఏదో బలమైన కారణం మా అన్న దగ్గర ఉంది. అది ఎక్కడ బయట చెప్పేస్తాడేమో, బయట పంపిస్తే
అనే కారణం మీద మా అన్నని చంపారని మా డౌట్ ఉంది. ఇది పోలీస్ వాళ్ళే ఇంక దీన్ని ఎలా చేశారు, ఎందుకు ఇలా చేశారని పోలీస్ వాళ్ళే దీన్ని తెలుసుకొని మాకు న్యాయం జరిగేలా చూడాలి. కీర్తి, నాతో పరిచయం ఉన్న చాలామంది జర్నలిస్టులు ఎందుకు రాయుడిని చంపారు అంటే బెడ్రూమ్ కింద వీడియోలు పెట్టాడనో లేకపోతే కెమెరాలు పెట్టాడనో వీళ్ళ వీడియోలు తీసుకువెళ్ళి ఇంకెక్కడో అమ్ముకున్నాడు అని చెప్పి ఇలా ఎవరికి వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏంటి నిజమేంటి? మా అన్న అయితే అలాంటి వాడు కాదండి. అలాంటి పనులు చేసేవాడైతే కాదు. అలాంటి పనులు చేసేవాడైతే 2019 నుంచి అక్కడ ఉండడు మా అన్న. అలాంటి ఆలోచన ఉంటే ఒక అమ్మ ఒక అక్కలాగే ట్రీట్ చేశాడు. అలాంటి థాట్ కూడా మా అన్నకి లేదు. ఎన్నేళ్ల పరిచయం? 15 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు. వాళ్ళ దగ్గర వినుత వాళ్ళ దగ్గరే ఉన్నాడు. డ్రైవర్గా, పిఏగా, ఇంట్లో పనులు మొత్తం చేస్తా ఉన్నాడు. అన్నే చేస్తా ఉన్నాడు మా అన్న. అసలు ఆ వినూత దంపతులతోటి అన్నకి ఎట్లా పరిచయం ఏర్పడింది? అసలు ముందు మా అన్న మా పెద్దమ్మ కొడుకు అక్కడ వర్క్ చేస్తా ఉన్నాడు. అతని ద్వారా వాడిని అక్కడికి తీసుకున్నాడు. ఇద్దరు అక్కడే ఉన్నారు. వాడికి దుబాయ్లో వర్క్ వచ్చి అక్కడికి వెళ్ళిపోయాడు. కానీ వీడు అక్కడే ఉండాల్సి వచ్చింది. లాస్ట్కి ఇట్లా చేసి పంపించారు నమ్మకంగా ఉన్నందుకు. అక్కడ ఉన్నందుకు నమ్మకంగా వాళ్ళని అన్ని అనుకోని అక్కడ ఉన్నందుకు లాస్ట్కి చంపేసి బాడీని గిఫ్ట్ ఇచ్చారు మాకు. వీళ్ళు జనసేనలో ఉన్నారు కాబట్టి వీళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం కాబట్టే మీ అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాడా, లేకపోతే మీ ఇద్దరి మధ్య బంధుత్వం ఉందా? అభిమానంతో, జనసేన అంటే అభిమానంతో, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతోనే అక్కడికి వెళ్ళాడు మా అన్న. అక్కడికి వెళ్ళాక ఇంకా వాళ్ళని కలిసి ఇంకా ఎక్కువ అభిమానం, వీర అభిమానం ఎక్కువైపోయి అక్కడి నుంచి బయట రాలేకపోయాడు. మేము కూడా చాలాసార్లు చెప్పాము, రాజకీయాలు మనకొద్దు, అక్కడి నుంచి వచ్చేసేరా అంటే లేదు, నాకు వెనకాల అక్క వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, రేపు నాకు ఏదన్నా వస్తే నాకు మొత్తం వాళ్ళే అని చెప్పి 15 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు మా అన్నయ్య. నువ్వు సొంత చెల్లివి కదా? సొంతం చెల్లిని, కానీ ఆమెనే ఫస్ట్ ట్రీట్ చేసి తర్వాత నా దగ్గరకు వస్తా ఉన్నాడు. వాడు అంత ఇదిగా ఒక అక్కలాగా, సొంతం అక్కలాగా తీసుకున్నాడు ఆమెని. లాస్ట్కి ఇట్లా చేసి పంపించింది మాకు. ఆమెకైతే గట్టి శిక్ష పడాలి దీని ద్వారా. రక్తం పంచుకొని పుట్టలేదు, మధ్యలో ఉన్నటువంటి ఆప్యాయతే అంటే చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకునేంత ఆప్యాయత ఉందా? అంత చూపించారా? ఉందండి, ఉంది. పచ్చబొట్టు పొడిపించుకునేంత ఆప్యాయత ఉంది కాబట్టే పచ్చబొట్టు పొడిపించుకున్నాడు వినుత అక్క అనేసి. ఏ టాటూ లేదు మా అన్న ఒంటి మీద, వినుత అక్క అనే టాటూ మాత్రమే ఉంది. ఎంత అభిమానం లేకుంటే ఆ టాటూ పొడిపించు. చేతి మీద ఉందా, గుండె మీద ఉందని కొంతమంది? చేతి మీద ఉందండి, చేతి మీద ఇక్కడ వేయించుకొని ఉన్నాడు. వినుత అక్క అని జనసేన సింబల్, వినుత అక్క అని ఇక్కడ టాటూ వేయించుకున్నాడు. అన్నయ్య వాళ్ళతో ఉంటున్నప్పుడు నువ్వు ఎప్పుడన్నా వెళ్ళావా వాళ్ళ ఇంటికి? వెళ్ళానండి. కొన్ని నెలల ముందు బాగానే ట్రీట్ చేస్తా వచ్చారు. మాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది. అంటే ఇన్ని సంవత్సరాలుగా అక్కడ ఉన్నాడు కదా, బాగా చూసుకుంటాడు, అక్కడే ఉన్నాడు అని వాళ్ళని పూర్తిగా నమ్మాము. ఒక 4 నెలల నుంచి ఫోన్ వాళ్ళ దగ్గర పెట్టుకొని కాల్స్ చేస్తే ముందు వాళ్ళ మాట్లాడే వాడికి ఇచ్చేది అట్లా చేస్తా వచ్చినారు. ఏమని అడిగితే వాడిది ఫోన్ కొంచెం ఇబ్బందిలో ఉంది, రిపేర్కి ఇచ్చున్నాం ఫోను, అది అయిపోయాక వాడికి ఇస్తాము అని చెప్పారు. అప్పటికి మాకు డౌట్ రాలేదు. డౌట్ వచ్చుంటే ఈరోజు మేము కాపాడుకొని ఉంటాము. చిన్న డౌట్ కూడా రాకుండా చేసి పక్క ప్లానింగ్తో చేసి చంపి కాలువలో పడేశారు వాళ్ళు. వీళ్ళు నన్ను వేధిస్తున్నారు, వినూత, చంద్రబాబు ఇద్దరు నన్ను టార్చర్ చేస్తున్నారని చెప్పి ఇప్పటి వరకు అసలు రాయుడు చనిపోయే వరకు కూడా వాళ్ళ మీద చెప్పలేదన్న. చనిపోయే వరకు కూడా వాళ్ళ పేరు బయట పెట్టలేదు. మేము కూడా అడిగాము, మాకు డౌట్ వస్తుంది వాళ్ళ మీద, నువ్వు వాళ్ళ బయట వదిలేసామని చెప్తున్నారు కానీ వాళ్ళ దగ్గర ఉన్నామని మాకు డౌట్ ఉంది, ఇప్పటికైనా నిజం చెప్పురా ఏమైందంటే లేదు, వినుత అక్క వాళ్ళు మంచోళ్ళు, నన్ను బాగా చూసుకున్నారు, ఆపోజిట్ పార్టీ వాళ్ళ మీద చేయండి మీరు ఏదన్నా చేయాలంటే అని అన్ని వాడి దగ్గర క్రియేట్ చేసి చెప్పించారు. వాడి దగ్గర ఎవరు ఆపోజిట్ పార్టీ అంటే ఎవరు? ఎమ్మెల్యే వాళ్ళ మీద చెప్పారు కానీ మాకైతే వాళ్ళ మీద డౌట్ అని ఏం అనిపించట్లేదు. వీళ్ళన్నీ క్రియేట్ చేశారు అట్లా. ఎస్, ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు అంటే కొన్ని రోజుల క్రితము వినూత, చంద్రబాబు ఇద్దరు కూడా ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ చేశారు. ఏమని? దీని వెనుక ఉన్నది బొజ్జల సుధీర్ రెడ్డి, స్థానిక టీడీపీ ఎమ్మెల్యేనే అని. మీకేమైనా అనుమానం ఉందా? అంటున్నారు, మాకైతే అనుమానం అనిపించట్లేదు. పోలీస్ వాళ్ళు ఉన్నారు కదా, చూస్తారు, ఎవరెవరు ఉన్నారో బయట వస్తారు, నిజాలు బయట వస్తాయి. మాకైతే అనుమానం అనిపించట్లేదు వాళ్ళ మీద. కానీ దేవుడు అనేవాడు అక్కడ ఉన్నాడు. దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యిండారో త్వరలో తెలుస్తుంది, బయట వస్తాయి నిజాలన్నీ. నాకు రాయుడు తెలుసు, అప్పుడప్పుడు ఆ వినూత దంపతులతో మా ఇంటికి కూడా వచ్చినప్పుడు నేను చూశాను. రేపు అంత్యక్రియలు నేనే దగ్గరుండి చేస్తానని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు బొజ్జల సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే.
వచ్చారా, చేశారా? లేదు, రాలేదండి. మేము కూడా చూసాము. అంటే ఆ బాధలో మేము ఆయన పెట్టింది చూడలేదు. అయిపోయిన తర్వాత చూసాము ఇట్లా వస్తాము చేస్తామని. అదే ఆయన చెప్పాడు కదా, ఎందుకు రాలేకపోయాడు అనే క్వశ్చన్ మాలో కూడా ఉంది. వీళ్ళు చెప్పేది ఇట్లా నమ్మాలా నమ్మకూడదా అనేది తెలియలేదు. ఇప్పుడు వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నారు. పోలీస్ వాళ్ళు అన్నీ మాట్లాడి ఎవరెవరు ఉన్నారు ఇందులో వాళ్ళే విచారిస్తారు. చెన్నై పోలీస్ వాళ్ళనే నమ్ముకొని ఉన్నాం మేము. వాళ్ళే ఇది మాకు న్యాయం జరగాలి, చెన్నై పోలీసులే మాకు న్యాయం. వాళ్ళని ఏపీకి పంపిస్తే ఇక్కడ వాళ్ళు ఎట్లా చేసైనా బయట వచ్చేస్తారండి. ఏపీ పోలీస్ వాళ్ళే చూడాలి దీన్ని. మా అన్నకి ఎలాంటి శిక్ష అయితే పడిందో వాళ్ళకు కూడా అలాంటి శిక్షే పడాలి. నేనైతే దీన్ని గట్టిగా కోరుకుంటున్నాను. తిరుమలకి వెళ్ళి చెప్పారు మీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నాకు ఈ హత్యకు కానీ ఈ మరణానికి కానీ అసలు ఏమాత్రం సంబంధం లేదు, నేను కొండ మీద ఉండి చెప్తున్నాను అని చెప్పి. నమ్ముతారా మీరు? 50-50 ఉందండి. కానీ మాకు వాళ్ళ మీద డౌట్ రాలేదు. మేము ఎమ్మెల్యే వాళ్ళ మీద వాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళు చేసిన దాన్ని బట్టి చూస్తే, మేము వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు బట్టి చూస్తే, ఇప్పుడు జరిగిన తర్వాత మేము ఆలోచించుకుంటా ఉంటే వాళ్ళ మీద మాకైతే డౌట్ లేదు. ఎమ్మెల్యే వాళ్ళ మీద డౌట్ లేదు మాకు. కానీ మా వీడియోలు తీసి మా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా కొన్ని లక్షల రూపాయలకి సుధీర్ రెడ్డికి రాయుడు అమ్ముకున్నాడు అని చెప్పి పోలీసుల సమక్షంలో వినూత చెప్పినట్లు చెప్తున్నారు. క్రియేట్ చేశారండి. మా అన్న అట్లా చేసేవాడు కాదు. అంత ధైర్యం లేదు ముందు వాడికి, అట్లా చేయడానికి అంత ధైర్యం లేదు వాడికి. వీళ్ళే క్రియేట్ చేసి, మీకు రాజకీయాల పరంగా ఏదన్నా ఉంటే మీరు చూసుకోండి. మధ్యలో ఒక వ్యక్తిని పెట్టుకొని బలి చేసేసి మీరు ఎదిగిపోవాలనుకుంటే అది ఏం రాజకీయం అవుతుంది? అది అసలు నిజాయితీగా చేయాలి రాజకీయం అంటే. మనిషిని హత్య చేసేసి రాజకీయాలు చేసి అది ఎలాంటి రాజకీయం అవుతుంది అసలు? నిజాలు బయట రావాలండి. ఇది పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలి. ఆయన దీనికి స్పందించాలి. ఇప్పుడు మద్దతులో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. దీన్ని ఆయన కూడా స్పందించాలి. మేము కోరుకుంటున్నాము, ఆయన కూడా కోరుకుంటున్నాము. ఇద్దరూ కలిసి స్పందించి మాకు న్యాయం చేయాలి. అన్న చనిపోయి ఇన్ని రోజులు అవుతోంది. ప్రతి మీడియా ముందు మీ ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు. వెళ్ళిన ప్రతి ఒక్క చోట మాకు న్యాయం జరగాలంటున్నారు. ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ నుంచి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఒక పిలుపు కానీ ఒక ఇన్ఫర్మేషన్ కానీ రాలేదు. ఎటువంటిది రాలేదండి మాకు. ఎటువంటి పిలుపు రాలేదు, ఏమీ రాలేదు. మా బాధ కూడా అదే. ఇంత జరుగుతుంది కదా, చిన్న వాటికి వచ్చి రియాక్ట్ అవి సార్ చేస్తాడు కదా, మా దానికి ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు రావట్లేదు సారు అని చెప్పి మాకు ఇది ఒక క్వశ్చన్ గా నిలబడిపోయింది. సార్ దీన్ని భిన్న రియాక్ట్ అవ్వాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము. దీనికైతే సార్ భిన్న స్పందించాలండి. ఏదో చిన్నవి ప్రాణాలతో ఉన్న వాటికే సార్ స్పందిస్తారు. ఇది పూర్తి ప్రాణం పోయింది, హత్య చేసేసారు. జనసేన పార్టీ తరపున వాళ్ళే చేశారు. సార్ ఎందుకు దీన్ని ఇంకా తీసుకోవట్లేదు? మేము సపోర్ట్ చేయట్లేదు కదా, సస్పెన్షన్ చేశాం కదా అని అంటున్నారు వాళ్ళు. చేసేస్తే ఇంతటితో ఇది నేరము క్లియర్ అయిపోతుందా? ప్రాణాలు పోయాయి కదా, తిరిగి తీసుకురాగలుగుతారా? ప్రాణాలు ఏమన్నా వాళ్ళకి కూడా శిక్ష పడాలి కదా, దీని ద్వారా కఠినంగా శిక్ష పడాలి దీని ద్వారా వాళ్ళకు కూడా. వాడు ఎటువంటి నరకం అయితే అనుభవించాడో వాళ్ళు కూడా ఆ నరకం చూడాలి, అక్కడ అనుభవించాలి వాళ్ళు కూడా. మాకు న్యాయం జరగాలి దీని ద్వారా. రాయుడితో మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆయనకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు మొత్తం అంతా కూడా ఇచ్చేసామని చెప్పి ఇక నుంచి రాయుడు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డా కూడా మాకు సంబంధం లేదు అంటూ వినూత దంపతులు అఫీషియల్గా ప్రెస్ నోట్ వాట్సాప్ గ్రూప్స్లో పెట్టారు. విడిపించినట్లు బయట వదిలారు, కానీ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. అది ఎవరికి తెలియలేదు. మాకు కాల్స్ వస్తూ ఉన్నాయి. 1-2 సార్లు చేశాడు మాకు కాలు చేసి, ఇట్లా నన్ను వదిలేశారు, బయటే ఉన్నాను. అప్పుడే అడిగాం మేము, మాకు డౌట్ వస్తుందిరా వాళ్ళ మీద, నువ్వు వాళ్ళ దగ్గర ఉన్నావని మాకు డౌట్గా ఉంది. వదిలేశారు అంటే దానికి ముందు నిర్బంధించి కొట్టడం ఇలాంటివి ఏమైనా చేశారా? జరిగాయండి, జరిగాయి. అంటే మాకు తెలియలేదు, అప్పుడు వాళ్ళు చేసింది తెలియలేదు. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డౌట్ రాకుండా చేసి పంపించారు మమ్మల్ని. ఇట్లా జరిగిన తర్వాత వాళ్ళు చేసినటువన్నీ ఆలోచించి మేము చూస్తుంటే పక్కా ప్లానింగ్ గా చేశారు వాళ్ళు. ఎందుకు పిలిపించారు వినూత వాళ్ళు? అంటే పైనుంచి పడ్డాడు, మీ అన్న కింద స్టెప్స్ దగ్గర నుంచి కింద పడ్డాడు అని చెప్పి కాల్ చేశారు మాకు. సరే అని చెప్పి చూడ్డానికి వెళ్ళాం మేము. చూస్తే అక్కడ అటు సైడ్ ఇటు సైడ్ ఇద్దరు కూర్చొని ఉన్నారు, మధ్యలో కూర్చోబెట్టుకున్నారు వాడిని. అసలు ఏం జరిగిందిరా అంటే, కొత్తగా ఇల్లు మారాం మేము, వాన పడింది, వాటర్ క్యాన్ తీసుకెళ్తే స్లిప్ అయి కింద పడ్డాను అని చెప్పాడు. అక్కడ వాళ్ళని చూస్తే మాకు కూడా ఏం అనుమానం అనిపించట్లేదు, అంత ఇదిగా ట్రీట్ చేశారు వాడిని ఆ రోజు మేము వెళ్ళినప్పుడు. సరే వచ్చేరా వద్దురా ఇక్కడ మనం ఇంటికి వెళ్దాము. మీరు వెళ్ళినప్పుడు రాయుడిని అక్కడ చూసినప్పుడు
ఒంటి మీద గాయాలు కానీ లేకపోతే బాధపడుతున్న ఏమన్నా ఉందా? గాయాలు అవేం లేవండి, కాలు ఒకటి కట్టున్నారు అంతే, కాలు ఒకటే కట్టునింది, గాయాలు అవేం కనిపించట్లేదు. ఇంట్లో నుంచి వదిలేసాం అన్న తర్వాత కూడా మేము వెళ్ళాం వాళ్ళ ఇంటికి. వెళ్తే ఏమైంది అసలు ఏం జరిగిందంటే వాడు మా దగ్గర ఉంటూ మాకు అన్యాయం చేశాడు ఇట్లా అని చెప్పారు. కానీ మాకైతే వాళ్ళ మీద డౌట్ గానే ఉండింది. చెప్పారా అన్యాయం చేశాడు అని చెప్పారా? చెప్పారండి. ఏం చేశాడని చెప్పలేదు. ఏం చేశాడనే ఇదే డబ్బు తీసుకున్నాడు అది ఇది అని చెప్పారు. కానీ మేమైతే నమ్మము. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, నేను డెలివరీ అయ్యి నేను మా పుట్టింటికి వెళ్ళినప్పుడు వాడు ఉన్నప్పుడు 50 రూపీస్ కూడా నన్ను అడిగి నాకు బ్రెడ్ తీసుకొచ్చాడు వాడు. అలాంటి వాడు లక్షలు తీసుకున్నాడు అంటే ఎవరైనా నమ్ముతారా? ఇది నమ్మే విషయమేనా అసలు? వాడైతే ఆ పని చేయలేదండి, చేసేవాడు కూడా కాదు. నాకైతే గట్టి నమ్మకం ఉంది, రక్త సంబంధంగా నేను చెప్పగలుగుతాను. ఊరికి అబాండాలన్నీ వేసేసి వాళ్ళు ఎదిగిపోవాలనుకున్నారు. దేవుడు అనేవాడు ఒకటి ఉన్నాడు కదా, చూసి బయట పెట్టాడు ఇప్పుడు. అది నీ అంచనా ప్రకారం నీకున్నటువంటి ఆలోచన పరిధి, ఎందుకంటే ఇన్ని రోజుల బట్టి చూస్తున్నావు కదా ఈ కేసు ఎలా జరిగింది, ఎలా టర్న్ తీసుకుంటుందని చెప్పి, ఏ కారణం చేత రాయుడిని చంపాల్సి వచ్చి ఉంటుంది వాళ్ళకి? వాళ్ళ ప్రూఫ్స్ ఏదో గట్టిగా వీడి దగ్గర ఒక కారణం ఉంది, అది ఎక్కడ బయట పెట్టేస్తాడో అనే భయంతో వీడిని చంపారు అని మాకు డౌట్ వస్తుంది. కానీ పోలీసు వాళ్ళే చేయాలి, చెన్నై పోలీసు వాళ్ళే దీన్ని కనుక్కోవాలి, అసలు ఏమైంది, ఏం జరిగింది, ఎందుకు చంపారు అనేది వాళ్ళే కనుక్కొని దీన్ని క్లారిటీ తెచ్చుకొని మాకు న్యాయం చేయాలి. చెప్పలేదా కీర్తి నాకు ఫలానా వాళ్ళతో ఇబ్బందికరంగా ఉంది ఇట్లా అసలు ఎప్పుడు చెప్పలేదండి. చివరిగా వాడి ప్రాణం పోయే ముందు కూడా నెక్స్ట్ సండే కాల్ చేస్తాడని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాము. అంతలోపల ఇట్లా జరిగిపోయిందని చెప్పి మమ్మల్ని ఇక్కడ చెన్నైకి తీసుకెళ్ళడము, డబ్బులు ఆఫర్ చేయడము, ఇవన్నీ జరిగాయి. వాళ్ళు తప్పు ఉంటేనే కదా మాకు డబ్బు ఆఫర్ చేస్తారు. వాళ్ళ తప్పు లేకుండా డబ్బు ఎందుకు ఆఫర్ చేస్తారు? వినూతాన్ని ఆఫర్ చేసింది, చేసింది 30 lakhs దాకా చేసింది మాకు. అవ్వని చెన్నైకి తీసుకెళ్లేటప్పుడు జరిగింది. నేను లైన్ లో ఉన్నాను అమ్మతో, కాల్ మాట్లాడుతుంది, నేను అవ్వకి ఫోన్ చేసి లైన్ లో ఉన్నాను. అక్కడ నువ్వు చెన్నై పోలీసులకి ఏం చెప్పొద్దు, మాకు ఇట్లా చేశాడని మాత్రమే చెప్పు, నువ్వు అక్కడ నీకు నెల జీతం పంపిస్తాము, మేము చూసుకుంటాము అని చంద్రబాబు వినూత ఇద్దరు చెప్తున్నారు అవ్వకి. నేను తిరిగి వినూతకు కూడా కాల్ చేశాను, అసలు ఏమైంది ఏం జరిగింది, అవ్వని ఎందుకు తీసుకెళ్తున్నారు అక్కడికి అని అంటే కంప్లైంట్ వచ్చిందంట, మాకు కూడా తెలియట్లేదు ఏం జరిగిందనేసి, అందుకని అవ్వని తీసుకెళ్తున్నాము అని చెప్పింది. మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ముందే చెన్నైకి వెళ్ళినప్పుడు తెలుసు వాళ్ళకి వాడు చనిపోయి ఉన్నాడు అని చెప్పి తెలుసు వాళ్ళకి, కానీ మాకు చెప్పలేదు వాళ్ళు. అక్కడికి వెళ్ళి బాడీని ఫోటో చూపించే వరకు మేమేమనుకున్నాము, అక్కడికి వెళ్ళి ఏమన్నా కంప్లైంట్ పెట్టాడేమో వీళ్ళ మీద, వీడు ఇట్లా చేస్తున్నాడు అని మేము అనుకున్నాము. అక్కడికి వెళ్ళి ఫోటో చూపించే వరకు మాకు చనిపోయాడు అని చెప్పి మాకు తెలియలేదు అసలు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు ఇంట్లోంచి వదిలేశారని తర్వాత మేము అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు నీచంగా మాట్లాడారు మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వడమే పెద్ద ఎక్కువ, మేము మీ అన్న ఇట్లా చేసినందుకు, కానీ మాది పెద్ద మనసు చేసుకొని మేము రానిచ్చాం మిమ్మల్ని. నేను చెన్నైకి తీసుకెళ్ళేటప్పుడు కాల్ చేస్తే నువ్వు నా సొంత చెల్లి లాంటి దానివి కీర్తి, నీకు నేను అన్యాయం చేస్తానా అని చెప్పి మాట్లాడింది వినూత. ఇప్పుడు నాకు అన్యాయం ఎలా చేసిందామా, ఇన్ని మాటలు మాట్లాడినామా, నాకు అన్యాయం ఎలా చేసింది, ఇది మాకు తెలియాలి, న్యాయం జరగాలి దీని ద్వారా. తప్పు చేయనప్పుడు ఎందుకు 30 లక్షలు ఇస్తున్నారని చెప్పి అడగలేదా కీర్తి మీరు? అంటే అప్పటికి వాళ్ళు సరెండర్ అయిపోయినారు పోలీస్ వాళ్ళకి. ఇట్లా మమ్మల్ని కేసులో ఇరుక్కుంటే మేము బయటికి రాలేము, ఈ డబ్బు తీసుకొని కామ్ అయిపోతామని అనుకున్నారు. ఏమైనా కేసులు పెట్టకుండా దీన్ని ఇంతటితో వదిలేస్తారులే డబ్బులు తీసుకొని అని అనుకున్నారు. ఇదేం చిన్న విషయం, మా ప్రాణాలు పోయే విషయము. డబ్బులు తీసుకొని డబ్బుకి లొంగిపోయి ఎట్లా గమ్మునే అయిపోతాం మేము? ఇది తేలాలి, ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎవరో చాలా మంది ఉన్నారు ఇందులో, వాళ్ళు కూడా బయట రావాలి, నిజాలు బయట రావాలి, తెలియాలి. దీన్ని కేసు నమోదైంది చెన్నైలో, విచారణ జరుగుతుంది చెన్నైలో. ఎట్లాగా చెన్నై పోలీసుల కస్టడీలోనే వినూత దంపతులు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ కేసు ఏపీకి ట్రాన్స్ఫర్ అవుతుందని కొంతమంది అంటున్నారు, అవ్వాలని కొందరు అంటున్నారు. ఏంటి మీ ఆలోచన? ఇక్కడికైతే వద్దండి, వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే డబ్బుతో మనుషుల్ని కొనేస్తారు. మమ్మల్ని కొనాలని చూసారు హత్య జరిగిన తర్వాత కూడా, ఇక్కడికి వచ్చితే డబ్బులతో కొనేస్తారు. మాకు చెన్నై పోలీసులే న్యాయం చేయగలుగుతారు. వాళ్ళు అక్కడే ఉండి ట్రీట్ చేసి వాళ్ళకి శిక్ష పడేలాగా వాళ్ళే చూడాలి, చెన్నై పోలీసులే చూడాలి. ఇందులో పవన్ కళ్యాణ్ గారు రావాలి, దీనికి ఇంకా గట్టిగా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ ద్వారా జనసేన పార్టీ ద్వారా జరిగింది కాబట్టి మాకు ఆయనే దీనికి తిరిగి వచ్చి మాకు న్యాయం జరిగేలా చూడాలి. ఆయనే మమ్మల్ని కలిసి మాట్లాడాలి. మాకు ఇంత జరిగింది, ఈ వరకు మా దగ్గరికి ఎందుకు రాలేదు ఆయన? చిన్న వాటికి స్పందిస్తాడు కదా, దీనికి ఎందుకు స్పందించట్లేదు? పవన్ కళ్యాణ్ కాసేపు పక్కన పెడదాము. చిత్తూరు జిల్లా లేకపోతే తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి ఏ జనసేన నేత అయినా
ఏ కూటమి నేత అయినా వచ్చారా మీ దగ్గరికి? ఎవ్వరు రాలేదండి మా దగ్గరికి. ఏ నేత రాలేదు, ఎవ్వరు రాలేదు. కనీసం పోలీసు వాళ్ళు కూడా రాలేదు మా దగ్గరికి. అన్యాయానికి వాల్యూ ఉంది ఈ కాలం, న్యాయానికి వాల్యూ లేదు. అది మేము గట్టిగా చెప్పగలిగేది. మీతో మాట్లాడదామని మీ ఊరికి వెళ్ళినప్పుడు మీ ఊరి వాళ్ళు నాకు చాలామంది చెప్పారు, ఈ ఫ్యామిలీకి, ఈ కుటుంబానికి కూడా థ్రెట్ ఉంది, వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. ఏంటి అలాంటి అనుమానం? మాకు కూడా అయితే రక్షణ కావాలండి. వాళ్ళు లోపల ఉండారు అనుకునే దానికి మాకు లేదు. ఎందుకంటే వాళ్ళ అనుచరులు బయటే ఉన్నారు, బయటే తిరుగుతున్నారు. కాబట్టి మాకు కూడా ప్రాణ రక్షణ కావాలి. దానికి మాకు ఒక ప్రొటెక్షన్ అనేది కావాలి వాళ్ళ ద్వారా. మేము ఏదైనా నెక్స్ట్ స్టెప్ వెయ్యాలి అంటే మాకు రక్షణ కావాలి ముందు. మమ్మల్ని ఏది చేయకుండా మేము కూడా, ఇప్పుడు నేను ఉండే ఒకే ఒక ఆధారం నేనే, మా అన్నయ్యకి. నేనే లేకుండా పోతే అసలు ఏమైపోతుంది కేసు? అసలు క్లోజ్ చేసేస్తారు. న్యాయం జరగాలి కదా. ఎందుకు చనిపోయాడు, ఎందుకు చంపారు, న్యాయం జరగాలి కదా. దీని ద్వారా నేను ఎంతవరకైనా వెళ్తానండి, ఎంతవరకైనా పోరాడతాను. మాకు న్యాయం జరగాలి, గట్టిగా చెప్తున్నాను, మాకు న్యాయం జరగాలి. స్థానిక పోలీసుల్ని కలిసారా? రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారా మీరు? కలిసామండి, ప్రొటెక్షన్ కోసం వెళ్ళాం అక్కడికి. ఇంకా వాళ్ళ అనుచరుల మీద మాకు డౌట్ ఉంది, వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకొని విచారించండి అని చెప్పాము. చెప్తే వాళ్ళు కొన్ని ఎవిడెన్స్ తీసుకురమ్మన్నారు. అవి తీసుకొని కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి అనుకొని ఉన్నాం మేము. ముఖ్యమైన క్వశ్చన్ కీర్తి, మీడియా ఇప్పుడు రకరకాలుగా టెలికాస్ట్ చేస్తుంది. ఇందాక మనం నిన్న మళ్ళీ పదే చెప్పి నిన్ను బాధ పెట్టలేను. ఏం చెప్పాలనుకుంటున్నాం మీడియా? సోషల్ మీడియాకి అయితే ఒక్కటే చెప్తానండి, ఇప్పుడు నేను ఇక్కడ ఏది మాట్లాడుతున్నానో అదే టెలికాస్ట్ చేయండి. ఏదో ఒక రెస్టారెంట్లో ఇద్దరు పక్కన కూర్చొని సెల్ఫీ దిగినంత మాత్రాన, ఫోటో దిగినంత మాత్రాన వాళ్ళిద్దరికి రిలేషన్ ఉందని చెప్పి అంటగట్టేస్తున్నారు. మీరు చూసారా? మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా, ఫొటోస్ ఉన్నాయా, వీడియోస్ ఉన్నాయా? మీరు ఎట్లా పెట్టగలుగుతారు? మేము అదే నెక్స్ట్ కంప్లైంట్ ఇస్తాము. ఎవరెవరైతే పెట్టారో మా దగ్గరికి వచ్చి తీసుకెళ్లారు కదా ఇంటర్వ్యూలు, ఎవరెవరైతే పెట్టారో వాళ్ళ మీద మేము కంప్లైంట్ ఇస్తాము, తప్పుడుగా పెట్టిన వాళ్ళని. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వచ్చి మీరే మాకు న్యాయం చేయకుండా ఉంటే, అన్యాయం చేస్తా ఉంటే ఇంకా మాకు న్యాయం ఎవరు చేస్తారు? మా గోడ మేము ఎవరికి చెప్పుకోవాలి? మాకు న్యాయం కావాలండి. తీసుకున్న ఇంటర్వ్యూలు మేము చెప్పింది చెప్పినట్లు అక్కడ పెట్టండి. మీకు కావాల్సింది మీరు తీసుకొని కట్ చేసి హెడ్లైన్ లేదంటే అది వేసుకొని చేసేస్తే మాకు అన్యాయమే జరుగుతుంది. మీడియా సంస్థలు మీ దగ్గరికి వచ్చి మీ వాయిస్ తీసుకొని, మీ ఇంటర్వ్యూ తీసుకొని వాళ్లకు తగినట్లుగా ఎడిటింగ్ చేసి టెలికాస్ట్ చేసుకుంటున్నాయా? చేస్తున్నాయండి. అదే నేను గట్టిగా చెప్తున్నాను. సోషల్ మీడియా మేము ఏదైతే మాట్లాడతామో అదే పెట్టండి, లేదా మా దగ్గరికి ఇంటర్వ్యూకి రాకండి, మేము చేసేటి మేము చేస్తాము. ఇదైతే గట్టిగా చెప్తున్నాను. మేము ఏది మాట్లాడతానో అదే పెట్టండి. అక్కడ మీకు కావాల్సింది తీసుకొని కట్ చేసుకొని పెట్టుకుంటే అన్యాయం కాక న్యాయం ఎక్కడ జరుగుతుంది? అలాంటప్పుడు రాకండి అసలు. మేము చేసేది మేము చేసుకుంటాము. రాష్ట్ర జనసేన నాయకత్వం రాలేదు, టీడీపీ నాయకత్వం రాలేదు, బీజేపీ నాయకత్వం రాలేదు, జిల్లా నాయకత్వము కూడా రాలేదు. నాయకత్వం నుంచి ఎవరు రాకపోయినప్పటికీ కూడా కీర్తి, కనీసం జనసేన క్యాడర్ కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఎవరు వచ్చి ఇప్పటి వరకు ఆర్థిక సహాయం చేయలేదా? ఎవరు నైతిక మద్దతు ఇవ్వలేదా? ఎవ్వరు అసలు కనీసం ఏం జరిగింది, ఎందుకు ఇలా అయింది, ఎలా ఉండేవాడని కూడా మమ్మల్ని అడగలేదండి. ఏ పార్టీ వాళ్ళు రాలేదు. అసలు వాళ్ళు రావాలని కూడా మేము అనుకోవాలి. డైరెక్ట్గా సార్ గారే రావాలి, ఆయనే ఏం జరిగిందో తెలుసుకోవాలి, వాళ్ళని అడగాలి. ఎందుకంటే జనసేన పార్టీ ద్వారానే కదా మాకు అన్యాయం జరిగింది. ఆయనే దీనికి చెయ్యాలి. మేము ఆయనే నమ్ముకొని. రాయుడు పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చేవాడు. ఎందుకంటే నేను వస్తున్నప్పుడు ఫ్లెక్సీలు కూడా చూశాను. కోటా వినుత దంపతుల కోసం ప్రాణం పెట్టాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు. ఇంత చేసి తన జీవితాన్ని అర్పించుకున్నప్పటికీ కూడా, చనిపోయి ఇన్ని రోజులు అవుతున్నా కూడా పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు, మిగతా ఎవరు స్పందించట్లేదు. జనసేన నుంచి మళ్ళీ నీకు న్యాయం జరుగుతున్న నమ్మకం ఉందా? జరుగుతుందండి. మేము ఆయన్ని గట్టిగా నమ్మాము, పవన్ కళ్యాణ్ గారు సార్ని. మాకు న్యాయం జరుగుతుందనే అనుకోని ఉండాము. కానీ ఆయన రియాక్ట్ అవ్వాలి, చూస్తాము. ఇంకా 2 days చూస్తాము. ఆయన రియాక్ట్ అవ్వకుండా నెక్స్ట్ స్టెప్ ఆలోచిస్తామండి మేము. ఏంటి రాబోయే రోజుల్లో మీకేం కావాలి? అసలు నష్టపరిహారం కావాలా రాయుడి మరణానికి, లేకపోతే రాయుడికి ఈ గతి పట్టించినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి వాళ్ళనైతే. ఎందుకు ఇలా చేశారనేది కూడా మాకు తెలియాలి. తెలిసిన తర్వాత వాళ్ళని శిక్షించాలి. మేమైతే దీన్ని గట్టిగా కోరుకుంటున్నాను. ఓకే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాత్రమే కాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మీకు మద్దతు ఇస్తున్నటువంటి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాం? సార్ రియాక్ట్ అయితే చాలండి మాకు. సార్ రియాక్ట్ అయ్యి ఏం చేస్తాడు, నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాడు, మేము ఆయన్ని నమ్ముకొని ఉన్నామండి.
జనసేనగా మేము చిన్నప్పటి నుంచి ఆయన్నే నమ్ముకొని ఆయన ఎలా చెప్తే అలా వెళ్ళి ఆయనకే ఓట్లేసి ఇంతవరకు తెప్పిస్తే ఆయన మాకెందుకు న్యాయం చేయట్లేదు? మా క్వశ్చన్ ఇది, ఆయన ఎందుకు రావట్లేదు, ఎందుకు న్యాయం చేయలేదు? మేము డైరెక్ట్గా ఆయనతోనే మాట్లాడాలి, మాట్లాడిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మేము ఆలోచిస్తాము. కనీసం ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నం ఇప్పటివరకు ఏమైనా చేశారా? చేసామండి, జరుగుతుంది అది కూడా. ఇంకా 2 డేస్లో 3 డేస్లో ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఆయన ఏమనుకో ఉన్నాడు దాన్ని తెలుసుకొని మేము నెక్స్ట్ స్టెప్ వేస్తామండి. దీనికి చిత్రహింసలు పెట్టి చెప్పుకోలేని విధంగా హింసించి రాయుడిని చంపారు. ఆ ఒంటి మీద ఉన్న గాయాల సాక్ష్యం అని చెప్పి చాలామంది చెప్తున్నారు. బట్ రాయుడి బాడీని చూసింది మీరే. ఉన్నాయా గాయాలు ఒంటి మీద? మాకు బాడీ ఇచ్చినప్పుడు ఓన్లీ హెడ్ మాత్రమే కనపడుతుంది. మాకు ఫొటోస్ పెట్టారు ముందు, పోస్ట్ మార్టం ఏం చేయకముందు ఫొటోస్ పెట్టారు. గాయాలు ఉన్నాయి, వీపు మీద బాగా గాయాలు ఉన్నాయి, ఉరేసినట్టు చైను గొంతుకి ఉరేసినట్టు అవి కూడా ఉన్నాయి. తల దగ్గర కూడా దెబ్బ తగిలింది. గాయాలు అయితే గట్టిగా ఉన్నాయి. గట్టిగా కొట్టి హత్య చేసి ఉరేశారండి లాస్ట్కి. న్యాయం కావాలి కావాలి అని చెప్పి అడుగుతున్నావు, అభ్యర్థిస్తున్నావు. న్యాయం జరుగుతుంది, న్యాయం చేస్తారు అన్న నమ్మకం నీకుందా? ఉందండి, 100% మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మేము తప్పు చేయలేదు కదా, మా అన్నయ్య తప్పు చేయలేదు కాబట్టి మాకు 100% న్యాయం జరుగుతుంది. ఇందులో 100కి 1000% న్యాయం జరుగుతుంది. తప్పు చేస్తుంటే న్యాయం జరగదు. తప్పు చేయలేదు కదా మా అన్నయ్య, ఇక్కడ న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఉన్నానండి నేను. న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. ఇది చెన్నై పోలీస్ వాళ్ళు ఇంకా గట్టిగా తీసుకోవాలి, దీన్ని మాకు న్యాయం జరిగేలా చూడాలి. రైట్. ఇప్పటికే సభ్య సమాజం మొత్తం అంతా కూడా రాయుడి మరణంతో కుంగిపోయి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాయుడి కుటుంబానికి న్యాయం చేయాల్సిందే అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఈ తరుణంలో నువ్వెలా న్యాయ పోరాటం చేస్తావు, ఈ యొక్క పెద్ద సమస్యను ఒక్కదానివే ఒంటి చేత్తో ఎలా నడిపిస్తావు అని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళల్లో నేను కూడా ఒకరిని. కీర్తి, ఏది ఏమన్నప్పటికీ రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ కూర్చుందాం. ఈ న్యాయ పోరాటానికి వ్యక్తిగతంగా నేను మాత్రమే కాకుండా డైలీ న్యూస్ కూడా అండగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.